అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ వడ్డానం. రచయిత శ్రీమతి సంధ్య నాగేశ్వర గారు. ఇక కథలోకి వెళితే, ఈ సంబంధమైన కుదరాలని మా పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను. ఒకవేళ కుదిరితే కనుక శ్రావణ మాసంలోనే పెళ్లి ముహూర్తం చూడండి. అప్పుడైతే చిన్నుగాడికి కూడా సెలవులుంటాయి. స్వప్న చెప్పుకుంటూ పోతోంది. ఆగవే ఆగు, నువ్వు నీ కంగారు, ఇంకా వాడసలు పిల్లని చూడందే. స్వప్న మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు సుమతి గారు. సర్లే కానీ అమ్మా, బంగారం ధర తగ్గిందంటగా, మరి నా పని చూసేయరాదు? ఓసి నీ అసాధ్యం కూలా, ఎంతసేపు నీ వడ్డానం గోల నీదే కానీ యువతల ఏ పరిస్థితులున్నాయో అర్థం చేసుకోవే. అయినా నీ సీమంతానికి మీ ఆయన చేత వంకీలు జడబిల్లా కొనిపించుకున్నావు కదా, అప్పుడే ఒక వడ్డానం కూడా కొనిపించుకోవాల్సింది కదా. అబ్బా, ఆశ దోశ, అలా ఎలా కొనిపిస్తాను ఆయన చేత? చిన్నప్పటి నుంచి నా వడ్డానం కోరిక నీకు తెలియంది కాదుగా, నాన్నే నాకు కొనాలి. సరేలే కానమ్మాయి, ఇంతకీ నీ చదువు ఎలా సాగుతుంది? ఏం చదువే అమ్మా, మనవి వానాకాలం చదువులైతే ఇక్కడివి చలికాలం చదువులు. ఆ నరాలు బిగుసుకుపోయే చలిలో యూనివర్సిటీకి వెళ్ళొచ్చేసరికి తల ప్రాణం జడలోకొస్తుంది. జడలోకి రావడమేమిటే నీ తలకాయ? అదేనమ్మా, ఇక్కడికొచ్చాక నా జడ సన్నగా తోకలా అయ్యిందని తల ప్రాణం తోకలోకొచ్చింది అనడానికి బదులు జడలోకొచ్చింది అన్నాను సరదాగా. అయినా నీకు వయసు పెరిగిపోతుందే, జోక్స్ కూడా ఇలా విడమర్చి చెప్పాల్సి వస్తుంది. చాలేవే, మీ నాన్నకి తోడు నువ్వొకదానివి నా ప్రాణానికి. ఈ మధ్యన మీ నాన్న ఒక సెలబ్రిటీ అయిపోయారు తెలుసా? నాన్న సెలబ్రిటీయా? అదెలా? ఈయనకి తెలిసిన నాటు వైద్యం గురించి ఫేస్బుక్లో పెట్టారు ఒకసారి. అది మొదలు ప్రతిరోజు ఎవడో ఒకడు ఫోన్ చేయడం, ఫలానా జబ్బుకి ఏం మందు వాడాలో చెప్పండని అడగడం, ఈయన గారు ఆ మూలికల కోసం అర్ధరాత్రి దాకా తుప్పల్లో వెతకడం, ఇది వరస. పోనీలే అమ్మా, రిటైర్ అయిన తర్వాత ఏదో కాలక్షేపం అవుతుందిగా. కాలక్షేపం నా చావుకొచ్చిందే తల్లి. మూలికలని చెప్పి రోజు ఒక బస్తాడు ఎండుటాకులు, వేర్లు, పిచ్చి మొక్కలు తెస్తారు. ఒక్కోసారి వాటిల్లో గొంగలి పురుగులు, మిడతల్లాంటివి కూడా ఉంటాయి. అవన్నీ శుభ్రం చేసి పెట్టాలట నేను. సరేలే, ఏదో ఒక్కరే చేసుకుంటున్నారులే అని ఆ పని నేనే చేస్తాను. ఇంతవరకు బాగానే ఉంది. ఈ మధ్యన ఏవో మూలికలు కావాలని కోయధరకి చెప్పారట. ఇంకా చూసుకో, ఎక్కడ పడితే అక్కడ నేను కనపడినప్పుడల్లా పెద్దమ్మగారు కుర్రో కుర్రు అని అరవడం మొదలుపెట్టాడు. అది విన్న ఇరుగు పొరుగు వాళ్ళు, వాడేమైనా నీ బంధువా అని అడుగుతున్నారు. ఇక నా పరిస్థితి కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ సినిమాలో నరేష్ లాగా తయారయ్యింది. వాడు కుర్రో అనగానే నేను అమ్మో అని పారిపోతున్నాను. హహహహ, చాలమ్మా చాలు, ఇంకా నవ్వలేను. అసలే ఈరోజు ఎక్కువ క్లాసులున్నాయి, మళ్ళీ రేపు మాట్లాడతాను. అంతేలే, నీకు మీ నాన్నకి నా పరిస్థితి నవ్వులాటగానే ఉంటుంది. సరేలే కానీ జాగ్రత్తగా వెళ్ళు. ఈ సంభాషణంతా వెనక నుంచి వింటున్న రావుగారు, ఏమిటోయ్ అమ్మాయితో నా గురించి ఉన్నవి లేనివి చెప్తున్నావు? మరే, మీరుంటే నన్ను మాట్లాడనివ్వరుగా. మీ ఇద్దరి ముచ్చట్లకే సరిపోతుంది. ఆ సామర్లకోట సంబంధం వాళ్ళకి ఎల్లుండి ఆదివారం వస్తామని చెప్పండి. అబ్బాయి రేపు పొద్దున్నే వస్తానన్నాడు. అన్నట్టు పటిక బెల్లం తీసుకురండి. కారు డ్రైవర్కి చెప్పారుగా ఆదివారం 8 గంటలకల్లా ఇక్కడ నుంచి బయలుదేరాలని. పటిక బెల్లం ఎందుకు లేవే, ఏదైనా స్వీట్ కొని పట్టుకెళ్దాం. చాలెద్దురు, మన పద్ధతి ప్రకారం మనం నడుచుకోవాలి. అంతేగాని ఎవరేమనుకుంటారో అని పద్ధతులు మార్చుకుంటామా? నీతో వాదించలేను కానీ కాస్త కాఫీ ఇస్తే బజారు పనులన్నీ చూసుకొని వస్తా. ఉండండి, 2 నిమిషాల్లో తెస్తా. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. నీ చేతి కాఫీ అమృతమనుకో. పడుకునే ముందు కూడా ఒక గ్లాసుడు ఇచ్చావనుకో, అమృతపు కలలు వస్తాయి. అదే నోయ్ స్వీట్ డ్రీమ్స్ అన్నమాట. అమృత కలలేం కర్మ. అతిథి సినిమాలో హీరోయిన్ అమృతారావే వస్తుంది. ఏంటో పిల్ల చేష్టలు మీరును. శనివారం ఉదయాన్నే కొడుకు ప్రదీప్ రావడంతో అబ్బాయికి ఇష్టమైనవి వండే పనిలో పడ్డారు సుమతి గారు. ప్రదీప్ వంటగదిలోకి అడుగు పెడుతూనే, అమ్మ నీతో కొంచెం మాట్లాడాలి అని అనడంతో ఏదైనా ప్రేమ వ్యవహారం ఉందేమో అని కంగారు పడ్డారు సుమతి గారు. నాకు కట్నం తీసుకొని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఈ విషయం నాన్నకి నువ్వే చెప్పు.
ఇదా విషయం, ఇంకేదో అనుకొని కంగారు పడ్డాను. నేను చెప్తానులేరా, నువ్వెళ్ళు. పైకి అలా అన్నారే కానీ మనసులో అలజడి రేగింది. అబ్బాయికి వచ్చిన కట్నంతో అమ్మాయికి వడ్డానం కొనాలని ఎప్పటి నుంచో భార్యాభర్తలు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు కొడుకు అలా అనడంతో ఏమీ పాలుపోవట్లేదు. భర్తకి విషయం చెప్తే ముందు పెళ్లి చూపులవని, ఆ తర్వాత దాని గురించి ఆలోచిద్దాం అని నవ్వేసి వెళ్ళిపోయారు. అనుకున్న దాని ప్రకారం ఉదయాన్నే బయలుదేరి వెళ్ళి అమ్మాయిని చూశారు. వాళ్ళ పద్ధతులు అవి నచ్చాయి. ఇరువైపుల అంగీకారంతో అదే రోజు తాంబూలాలు మార్చుకున్నారు. కానీ సుమతి గారికి మాత్రం వడ్డానం గురించే ఆలోచన. శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు వివాహం నిశ్చయించారు. స్వప్నకి ముందుగానే చెప్పడంతో పెళ్లికి 15 రోజుల ముందు వచ్చేట్టుగా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుంది. భర్తకి సెలవులు లేకపోవడంతో పెళ్లికి ముందు రోజు వచ్చి పెళ్ళైన 3వ రోజే వెళ్ళిపోయేలా ఆయన టికెట్లు తీసుకున్నారు. ఏమోయ్, బ్యాంకుకి వెళ్ళే పనుంది, నీ సంతకం కావాలి, తయారవ్వు. అంత అర్జెంటుగా బ్యాంకుకి వెళ్ళాలని ఎందుకన్నారో ఆవిడకు అర్థం కాలేదు. ఏదో ముఖ్యమైన పనే అయ్యుంటుందిలే అనుకొని తయారై ఇద్దరూ బ్యాంకుకు వెళ్ళారు. బ్యాంకు పని పూర్తి చేసుకొని వచ్చాక రావుగారు చెప్పడం మొదలుపెట్టారు. రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బులు నీ పేరు మీద కొంత, నా పేరు మీద కొంత డిపాజిట్ చేశాం కదా అమ్మాయికి వడ్డానం కొనివ్వడానికి. కానీ ఆ డబ్బులు ముందే తీసుకునేలా 10 రోజుల ముందు అప్లికేషన్ పెట్టొచ్చాను. ఈరోజు ఫార్మాలిటీస్ పూర్తి చేసి తీసుకెళ్ళండని పొద్దున ఫోన్ చేశారు. అందుకే నీ సంతకాలు అడిగాను. అమ్మాయి అకౌంట్లో డబ్బులు వేశాను. అక్కడ కూడా బంగారం షాపులు బాగానే ఉంటాయి కదా, వచ్చేటప్పుడు కొని తెచ్చుకోమను. అక్కడైతే వాళ్ళిద్దరికీ నచ్చిన మోడల్ కొనుక్కుంటుంది. ఏంటి, ఏమీ మాట్లాడవు? పక్కకెళ్ళి కళ్ళొత్తుకోవడం చూసిన రావుగారు, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది. మనకి అవసాన దశలో ఉపయోగపడతాయని దాచుకున్న డబ్బు ఇప్పుడు ఇలా చేశాననే కదా. ఇలా ఆలోచించడం తప్పో కాదో నాకు తెలియదండి. ఇప్పుడున్న పరిస్థితులని బట్టి వృద్ధాప్యంలో ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలనే కదా ఆ డబ్బు అలా ఉంచింది. కానీ ఒక పక్క అమ్మాయి కోరిక, రెండో పక్క మన భవిష్యత్తు. ఏది మంచో చెప్పలేకున్నాను. ఒకటి ఆలోచించు సుమతి, మన పెంపకం మీద నాకు ఎంత నమ్మకం ఉంటే ఈ పని చేస్తాను. నిజమే కదా అనిపించింది ఆవిడకి. ఇక ఆ విషయం గురించి ఆలోచించకూడదని ఇద్దరూ ఒట్టేసుకున్నారు. స్వప్న పిల్లాడితో ఇండియా రావడం, పెళ్లి పనులన్నీ తానే ఉత్సాహంగా చేయడంతో భార్యాభర్తలిద్దరికీ ఎంతో సంతోషమేసింది. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. పెళ్లిలో వడ్డానం పెట్టుకొని మెరిసిపోతున్న కూతుర్ని చూసి రావుగారు సంబరపడిపోయారు. ఇంతలో స్వప్న వెళ్ళే రోజు రానే వచ్చింది. ఆరు బయట కూర్చున్న నాన్న దగ్గరికి వెళ్ళి చేతిలో ఏవో పేపర్లు పెట్టింది. అవి ఏంటో ఆయనకి అర్థం కాలేదు. ప్రశ్నార్థకంగా స్వప్న వైపు చూశారు. చిన్నప్పటి నుంచి వడ్డానం వడ్డానం అని బాగా విసిగించాను కదా నాన్న. నా అకౌంట్కి డబ్బులు పంపినప్పుడు మొదట ఆనందపడ్డా, తర్వాత ఆలోచించాను. అన్నయ్యకి ఫోన్ చేసి అడిగాను, తనకి తెలియదన్నాడు. అంత డబ్బు నాకు ఇవ్వడానికి నువ్వు అప్పైనా చేసుండాలి, లేకపోతే దాచుకున్న డబ్బైనా అయ్యి ఉండాలి. ఏదో తెలియని బాధ నాన్న. అదే మీ అల్లుడికి చెప్పాను. అయితే ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అని అడిగారు. ఈ డబ్బు అమ్మా నాన్నల పేరు మీద డిపాజిట్ చేద్దామనుకుంటున్నాను అని చెప్పాను. తను కూడా సంతోషించారు. ఆ డిపాజిట్ తాలూకా బాండ్ అది. అంతా అయోమయంగా ఉంది రావుగారికి. మరి ఈ రెండో ఫైల్ ఏంటి? నువ్వు పెళ్లిలో పెట్టుకున్న వడ్డానం. నేను ఇలా చేసే ముందు అన్నయ్యతో చెప్పాను. వాడు కూడా చాలా బాధపడ్డాడు, మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదని. ఎక్కడో ఎవరో ఏదో చేశారని మనం కూడా అలాగే చేస్తామా? పెళ్ళైతే తల్లిదండ్రుల్ని పట్టించుకోరని ఒకలాంటి అభిప్రాయం ఎందుకు ఏర్పరచుకుంటారోనని చాలా మదనపడ్డాడు. ఒకరోజు నాకు ఫోన్ చేసి అమ్మా నాన్న పేరు మీద చిన్న అపార్ట్మెంట్ కొన్నానని చెప్పాడు. దాని డాక్యుమెంట్స్ ఆ ఫైల్లో ఉన్నాయి. ఇక నా వడ్డానమంటావా? ఇక్కడికి వచ్చే ముందు రోజు నా పుట్టినరోజుకి నాకు మీ అల్లుడు బహుమతిగా ఇచ్చారు. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎన్నో కష్ట నష్టాలని చూసినప్పుడు కూడా ఏనాడు కంట్లో నీరు రానివ్వలేదు నేను. కానీ జీవితంలో మొదటిసారి మీ అందరి ఉన్నత వ్యక్తిత్వాలని చూసి కన్నీళ్ళొచ్చాయి. ఇంతలో గుమ్మంలో కుర్రో కుర్రు అన్న మాటకి అందరూ సుమతిగారి వంక చూడ్డంతో ఒక్కసారిగా అందరూ నవ్వేశారు, సుమతిగారితో సహా.
ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.